చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అన్నట్టే సోమవారం పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చిండు ప్రధాని మోదీ సారు. అయితే గా ధైర్యమంతా సార్ ఒక్కందే కాదు, సార్ ఎన్నుకున్న మన ఆర్మీ జవాన్లది. గందుకే పాకిస్తాన్కు సుస్సు పోయించిన మన సైనికులను మెచ్చుకునేటందుకు ఆదంపూర్కు పోయిండు ప్రధాని మోదీ సారు. పాండి మరి అరుచుకుందాం, ఆర్మీ జవాన్లతోని మోదీ సారు ఏం చెప్పిండో, అక్కడ ఏం చేసిండో. టీవీల ముంగటికి అత్తలేడు, పాకిస్తాన్ తోని కొట్లాట ముచ్చట్లేవి చెప్తలేడంటే సోమవారం పాకిస్తాన్ కు గట్టి ధమిక్లే ఇచ్చిండు పీఎం సారు. ఇప్పుడు మంగళవారం గోలే సీదా సైనికుల నడిమిట్లకు పోయిండు. మళ్ళా అసొంటి జాగలకు కాదు, పాకిగాళ్ళు మన ఆదంపూర్ ఎయిర్ బేస్ పేల్ చేసినామని గప్పలు కొడుతున్నారు కదా, అగ్గో గా జాగలకు పోయిండు సారు. అగో చూస్తున్నారు కదా, లేకి పాకిగాళ్ళు చెప్పినట్టు ఆదంపూర్ ఎయిర్ బేస్ గింత కూడా చెక్కు చెదరలేదు. ఇక పోవుడు మీదనే మోదీ సార్ని చూసి మస్తు ఖుషి అయినరనుకోరాదుండ్రి సైనికులను చూసి కూడా మోదీ సారు గంతే సంబరపడ్డాడు. భుజం దట్టి జవాన్లను మెచ్చుకున్నాడు కూడా. సైనికులందరి నడమ నిల్సోని పోటువలు దిగి భారత్ మాతాకి జై అని జై జైలు కొట్టించిండు సారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. పీఎం మోదీ సారు చుట్టూరంగా చూస్తున్నారా, యుద్ధంలో వాడేటి పెద్ద పెద్ద ఆయుధాలు కానొత్తున్నాయి. గిసొంటాట్నే కూల్ చేసినాం కాల్ చేసినాం అని పాకిగాళ్ళు లేకి కూతలు కూసిండ్రు. కానీ మా వెంట్రుకు కూడా వీకలేరని మోదీ సారు చెప్పకనే చెప్పిండు ఆదంపూర్ టూర్ తోటి. ఇక పీఎం సార్ ఏమన్నాడో అది కూడా ఇనుండ్రో పారి. मैदान में भी गूंजती है और मिशन में भी. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है. గదన్నట్టు మళ్ళా గిట్లనే చేసిండ్రనుకోన్రి, ఈ తాప ఈపు ఇమానం మోతే అన్నట్టు చెప్పిండు సారు. మరి ఇప్పటికన్నా బుద్ధత్తదో లేకుంటే కుక్కతోక వంకరన్నట్టే చేస్తారో పాకిస్తానోళ్ళు, చూడాలే మరి.